జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం అనగానే ఒక విషయం అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. వైష్ణవ సంప్రదాయము అంటేనే శ్రీ సంప్రదాయము, అలాగే నాచియార్ సంప్రదాయము. అంటే పెరుమాళ్ళు ఎలాంటి వాడంటే తాయారులను ముందుంచుకొని ఆయన పేరు వెనక పెట్టుకున్నారు. ఎలా అయితే సీతారాములు, భూవరాహస్వామి, లక్ష్మీనారాయణులు, అలా స్వామికి అంత ఇష్టం అన్నమాట తాయార్లంటే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ అంటే స్వామికి తృప్తి లేదట. కౌసల్యాదేవి రామభద్రాయ అంటే తృప్తి లేదట. రామచంద్రాయ తృప్తి లేదట. వశిష్ఠుల వారు వేదసే, వేదమే స్వామి కాబట్టి వేదసే. రఘునాథాయ తృప్తి లేదట. అయోధ్య ప్రజలందరూ నాథాయ, అలాగే తాయార్లు కూడా నాథాయ, అయినా సరే తృప్తి లేదట. కానీ సీతాదేవి ఇంట జనకపురిలో ప్రజలందరూ ఏమంటున్నారట? సీతాపతి అంటున్నారట. అబ్బా, ఇప్పుడు తృప్తిగా ఉంది. అందుకని సీతాయ పతయే నమః. అలాగే భూదేవి మన బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నారో ఒక స్త్రీ కూడా ఇంటి యొక్క బరువు బాధ్యతల్ని అలా మోస్తుంది. తర్వాత సీతాదేవి రామయ్య ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం అనుకున్నారనమాట. అయోధ్యలో ఉంటే అయోధ్య స్వర్గము, వనవాసం అయితే వనవాసం స్వర్గము. అలాగే మనం కూడా మన భర్త గారు ఏదైనా ఒక విషయంలో కిందకి వెళ్ళిపోయినా పైకి వెళ్ళినా కూడా సపోర్ట్గా ఉండాలి స్త్రీ అనేవారు. ఇక లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం మాత్రమే నాకు కాదండి, అష్టలక్ష్మి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, అలా అన్ని గుణాలు ఒక స్త్రీలో మాత్రమే ఉండగలవు. అందుకని ఆడవారిని గౌరవించి మీరు ఏ పని చేస్తున్నా వారితో ఒక విషయం చెప్పి వారికి ఒక విలువ ఇస్తే గనక మీ యొక్క పొజిషన్ మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా మారిపోతుంది. మరి అదేవిధంగా ఆడవారు కూడా భర్తలు అంత బాగా చూసుకోవాలంటే భార్యలు కూడా వారి యొక్క తిరువుళ్ళం, అంటే వాళ్ళ యొక్క మనసు తగ్గట్టు ఇందులో ఏది ఎవరు తక్కువైపోయినట్టు కాదన్నమాట. కాబట్టి మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ వాళ్ళని ఆనందంగా ఉంచుతూ, అలాగే ఎప్పుడూ పెరుమాళ్ళ తాయార్ల ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ నేను రామానుజదాసి.